నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీహార్ రాజకీయ ఉత్కంఠకు ముగింపు ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీఏలోకి చేరిన నితీష్ కుమార్ 9వ సీఎంగా ప్రమాణ స్వీకారం జగన్ రెడ్డి అర్జునుడు అభిమన్యుడు కాదు భస్మాసురుడు నెల్లూరు రా కదలిరా సభలో చంద్రబాబు నిప్పులు శక్తివందన్ పేరుతో మహిళలతో దగ్గుబాటి పురంధరేశ్వరి సమావేశం ప్రధాని అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలన్నీ ప్రాంతీయ పార్టీలు తమ ఘనతగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపాటు భ్రమరావతి కథలు పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి చంద్రబాబు సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్తో కలిసి తోడు దొంగలై అమరావతి భూములు కాజేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారంటూ ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్డీఏతో కలిసిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ 9వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఆయనతో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ నుంచి సామ్రాట్ విజయ్ ప్రేమ్, జేడీయూ నుంచి విజయ్ కుమార్, విజయేంద్ర, శ్రవణ్, హెచ్ఏఎం పార్టీ నుంచి సంతోష్, సుమన్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ తనని తాను అర్జునుడుగా అని పోల్చుకుంటున్నారని, నిజానికి జగన్ అర్జునుడో అభిమన్యుడో కాదు భస్మాసురుడు అని చంద్రబాబు విమర్శించారు. నెల్లూరు ఎస్వీజీఎస్ గ్రౌండ్స్ లో జరిగిన రా కదలిరా సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళు, ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం. అదే జరిగింది ఈ రోజు. నేను ఒకటే నిన్న కూడా చూశాను, చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు చెప్పి మళ్ళీ మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, మీకు నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు పుట్టక మునుపటి నుంచి నేను రాజకీయాలు చేస్తున్నా, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పకరా మీ నాన్న అడుగు కల్లో, మీ నాన్నే చెప్తాడు ఏం చేశానని. ఈరోజు ఒక హైదరాబాద్ నగరం భారతదేశంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా ఉందంటే ఎవరేశారు ఫౌండేషన్ మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ ప్రతి ఒక్క నాయకుడు కూడా, తర్వాత రాజశేఖర రెడ్డి గాని, తర్వాత వచ్చిన 4 ముఖ్యమంత్రులు నేనేసినటువంటి ఫౌండేషన్ కొనసాగిస్తున్నారు. దాని ఫలితాలు వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి న్యాయం జరుగుతా ఉంది. నేనేం చేశామని అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, చోటా మోటా నాయకులంతా. నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్లి ప్రపంచం నలుమూలలుండే ఐటీ ప్రొఫెషనల్స్ అడగండి, నేను ఏం చేశానో వాళ్లే చెప్తారు మీకు సమాధానం. ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడు మనం చేసిన దాని వల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు, దానికంటే ఆనందం ఉండదు. మొన్నే మీరు చూశారు, నాకు కష్టం వచ్చింది. ఒక ఆంధ్రప్రదేశే కాదు, వేరే రాష్ట్రాల్లో 80 దేశాల్లో నాకు సపోర్టుగా ముందుకొచ్చారంటే, నేను బ్రతికుండంగానే అందరూ నాకు సహకరించారంటే, నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ లో గతంలో తెలుగుదేశం, ప్రస్తుతం వైసీపీ కూడా మహిళా సంఘాలను రాజకీయ సమావేశాలకు వినియోగించుకుంటున్నారని, వైసీపీ మరొక అడుగు ముందుకేసి వైసీపీ కార్యక్రమాలకు హాజరు కాకపోతే బెదిరింపులకు దిగుతున్నారన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా అభ్యున్నతికి కృషి చేస్తూ ఉంటే ప్రాంతీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని పురంధరేశ్వరి ప్రాంతీయ పార్టీలకు చురుకులంటించారు. స్వయం సహాయక సంఘాలలో ఒక్కో మహిళకు 2 లక్షలు ఆర్థిక సహకారం అందిస్తున్న కారణంగా మహిళా అభివృద్ధి వేగవంతమైందని, ఇదే విషయం తాను రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్న సందర్భంలో స్వయం సహాయక సంఘాల సభ్యులను కలిసిన సందర్భంలో చెప్పారని, ఇదే అభివృద్ధిని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శక్తిందన్ పేరిట నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ ప్రాంతీయ పార్టీలు మహిళా సంఘాలను రాజకీయంగా స్వలాభం కోసం ఉపయోగించుకున్నారన్నారు. స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే అసలు స్వయం సహాయక సంఘాలకు తామే ఆద్యులమంటూ ప్రచారం చేసుకున్న నేతలను చూశామంటూ పురంధరేశ్వరి తన ప్రసంగంలో నర్మగర్భంగా ప్రస్తావిస్తూ చివరిలో ప్రాంతీయ పార్టీల వైఖరులను ఎండగట్టారు. ఒడిశాలో బీజు జనతాదళ్ స్వయం సహాయక సంఘాలకు నయా పైసా బడ్జెట్ ఇవ్వకపోయినా మహిళలకు తామే నిధులు ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకుని మహిళా ఓట్లతో ఏ విధంగా అధికారంలోకి వచ్చింది వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మహిళలకు చేస్తున్న సంక్షేమం వివరించేందుకు మహిళా మోర్చా నడుం బిగించాలని పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. బెల్లం ఎమ్మెల్యే శక్తివందనం ప్రోగ్రాం దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ శశికళ మహిళా మోర్చా నేతలకు దిశానిర్దేశం చేశారు. మహిళా సంఘాలతో ఏ విధంగా మిళితం కావాలన్న విషయాలను వివరించారు. సమావేశానికి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా కిషోర్ అధ్యక్షత వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమువీర్రాజు, మహిళా మోర్చా ప్రభారి రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు, శ్రీనివాసవర్మ తదితరులు వేదికను అలంకరించారు. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉంటుందో అది కింద మండల స్థాయిలో ఉన్నటువంటి కమిటీకి బాధ్యతలు అప్పచెప్తారు. అండ్ మండల స్థాయిలో ఉన్నటువంటి కమిటీ ప్రతి గ్రామంలోకి వెళ్ళి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ని సృష్టించాలి. ఒకనొక నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళిద్దరూ మహిళా గ్రూపులు ఎందుకు వాడుకుంటున్నారు? కేవలం మీటింగులకి మహిళల్ని తీసుకువెళ్ళడానికే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే జరిగింది. ఎక్కడైతే మీటింగ్ ఉంటుందో అక్కడికి మహిళల్ని తీసుకురండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. మహిళకు 500 ఇస్తాం, తీసుకురండి. అది కూడా లేదు. ఒకవేళ రాలేదనుకోండి, మీకు పెన్షన్ ఎత్తేస్తాం, మీకు రేషన్ రాదు, మీకు పెన్షన్ ఎత్తేస్తాం, మీకు రేషన్ రాదు, మీకు కరెంటు కట్టు, ఇవన్నీ కూడా బెదిరింపులు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. కనుక మనం మహిళలకి చెప్పవలసింది, అమ్మ తల్లి, మిమ్మల్ని 2 రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారు. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆయనకేం పట్టిందండి మీకు వచ్చేటువంటి 2 లక్షల రూపాయలని 20 లక్షలు చేయాల్సిన భారం ఆయన ఎందుకు మోయాలి? నా పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా, ఎంతటి త్యాగానికైనా పోరాటానికైనా సిద్ధమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా షర్మిల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్ఆర్ జగనన్న పాలనకు ఆకాశం పాతాళానికి ఉన్నంత తేడా ఉంది. హంద్రీనివా ప్రాజెక్టును వైఎస్ఆర్ 90% పూర్తి చేశారు. మిగిలిన 10% పూర్తి చేయడానికి జగనన్నకు సాధ్యం కాలేదు. గాలేరు నగరి ప్రాజెక్టులో మిగిలిన 50% పనులు పూర్తి చేయలేదు. మరి జగన్ రాజశేఖర రెడ్డి వారసుడు ఎలా అవుతారు? మాట తప్పిన జగన్ ప్రజలకు ఏం జవాబు చెబుతారు? వైకాపాను భుజాన వేసుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టా. కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారు. పులి కడుపున పులి పుడుతుంది, నేను భయపడను అని అన్నారు. భాజపాపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. రామమందిరం కట్టిన మోదీ తిరుపతిలో ఇచ్చిన మాట తప్పారని, ఏపీలో మోదీ కేడీగా నిలిచిపోయారని ధ్వజమెత్తారు. భాజపాకు మద్దతు పలుకుతున్న జగన్ కూడా కేడీనేనని వ్యాఖ్యానించారు. మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు, మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలుగాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నా. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా
వెన్నుపోటు కాదు కదా, మన కడుపులో పొడిచినా కూడా ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని. ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ? ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు బానిసలు కాకుండా మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలను చేయాలని చూస్తున్నారే, ఇది అమానుషం కాదా అని అడుగుతున్నా. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోకుండా ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం ఏలుతున్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. వీళ్లకు ఏమీ చెయ్యకపోయినా సచ్చినట్టు మాకే ఊడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టే ఈ రోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ. మరి ఇలా బీజేపీ పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి? కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై తెలంగాణ వైఎస్ఆర్టీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. షర్మిల వల్ల తాము నష్టపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేసింది రాజకీయం కాదని బిజినెస్ అని వారు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఎక్కడ పోటీ చేసినా తాము వ్యతిరేకంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్టీపీ కొడంగల్ ఇన్ఛార్జ్ తమ్మిలి బాలరాజు, వికారాబాద్ సుధారాణి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత వైఎస్ఆర్ వెంట తాము నడిచామని, అలాగే ముఖ్యమంత్రి జగన్తో వెనక నడిచామని తెలిపారు. జగన్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టడంతో షర్మిల వెనుక నడిచామన్నారు. తెలంగాణ ఎన్నికల ముందు 3 లక్షలు ఫండ్ ఇచ్చానన్నారు. అక్కడ నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చిందని చెప్పారు. అంబేద్కర్కి ఒక్క దండ కూడా వేయలేదని, షర్మిల మూర్ఖురాలని విమర్శించారు. సొంత అన్నకి రాఖీ కట్టలేదని, అలాగే కొండా రాఘవరెడ్డికి రాఖీ కూడా కట్టనని చెప్పిందని అన్నారు. షర్మిల పార్టీ పెట్టాక 60 మంది చనిపోయారని, ఒక్కరికి కూడా న్యాయం చేయలేదని చెప్పారు. 15 లక్షలు ఖర్చు పెట్టి షర్మిలకి స్వాగతం పలికామని, అయినా కూడా రాజశేఖర రెడ్డి ఫోటో ఎక్కడా పెట్టలేదని, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకుంటుందని ఆరోపించారు. కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడిపోవాలని కోరిందని, మేము కుటుంబాన్ని నమ్మి ఉన్నామన్నారు. షర్మిలతో వెళ్తామని సజ్జలని అడిగితే వెళ్లమని చెప్పారన్నారు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల పోటీ చేస్తే అక్కడ మేము పోటీ చేస్తామన్నారు. మాకు పార్టీతో సంబంధం లేదని, షర్మిల వైసీపీ నుండి పోటీ చేసినా అక్కడ కూడా పోటీ చేస్తామని చెప్పారు. వికారాబాద్ నేత సుధారాణి మాట్లాడుతూ అప్పులు చేసి నష్టపోయామన్నారు. తెలంగాణ కోసం పనిచేస్తా అని చెప్పిందని ఈరోజు మేము వచ్చాం, రేపు చాలా మంది వస్తున్నారని అన్నారు. షర్మిల రాజకీయం కాదు బిజినెస్ చేసిందని విమర్శలు గుప్పించారు. షర్మిలక్క పార్టీ పెట్టినప్పటి నుంచి పనిచేసిన నేను. ఆమె మహిళలకు 50% ఇస్తానన్నందుకే మేమంతా వెళ్ళి ఆమెకు సపోర్ట్గా ఉన్నాము. ఆమె వెంబడి ఎండనక వాననక ఆమెతో పాటు తిరిగి మేము కష్టపడి పనిచేసినాము. మాకు ఈరోజు మేము ఊర్లలో కోఆర్డినేటర్ ఇచ్చినాక మా వికారాబాద్ జిల్లాకి మాకు ముగ్గురికి కోఆర్డినేటర్గా ఇచ్చి, ఎవరు బాగా చేస్తే మీరు పబ్లిక్లో ఎవరు బాగా తిరిగితే ఎవరు బాగా వర్క్ చేస్తే వాళ్ళకే మీకు టికెట్ ఇస్తానని కూడా చెప్పింది. ఒక్కరికి తప్ప ముగ్గురం పోటీగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము పనులు చేసినాం అక్కడ పిల్లల్ని వదులుకొని. మాకు లాస్ట్ మూమెంట్ వరకు మాకు తెలియదు ఆమె పార్టీ విలీనం చేస్తుంది అనేసి. మేము ఈరోజు ఇంత నష్టపోయినామంటే మేము అంటే రూపాయి ఖర్చు పెట్టుకొని మేము పని చేసినాము. ఆమె ఎక్కడుంటే అక్కడ వెహికల్స్ తీసుకెళ్ళి పబ్లిక్ని వెళ్ళి ఆమెతో పాటు నడిచి వచ్చినాము. మాకేందంటే అక్కడ కూడా మాకు ఇదే చెప్పింది. ఏమని చెప్పింది? మేము తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసమే బతుకుతున్నా, తెలంగాణ కోసమే పోరాటం చేస్తున్నా, రాజన్న రాజ్యం రావాలనేసి చెప్పింది అక్కడ కూడా వచ్చి. అందుకే నేను ఏమంటున్నానంటే మేమందరం మోసపోయినట్టు ఇక్కడ కూడా ఆంధ్రలో కూడా మోసపోకూడదు అనేసి మేము ఈ మీటింగ్ పెట్టినాము. తమ్మల బాలరాజు అన్న వైఎస్ఆర్సీపీ కొడంగల్ ఇన్ఛార్జి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రెసిడెంట్.
ఈమె జగనన్నతోనే ఉన్నాం. ఆయన పార్టీ విడిపోయినాక తెలంగాణ వచ్చినాక కూడా మేము ఆయన పార్టీలోనే ఉన్నాం, అట్లే కొనసాగుతున్నాం 10 ఏళ్ల నుంచి. ఈమె వచ్చిన తర్వాత రేపు తెలంగాణకు వస్తుంది అనగా నేను వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గారిని అడిగినన్నా ఇట్లా వస్తుంది కదా అక్కడంటే, సరే మన పాపనే కదా, జగనన్న చెల్లెలే కదా, మీకు కావాల్సినామనే కదా, ఎంబడుండి నడవండి రాజకీయంగా ఉంటాంటని చెప్పింది. అట్లా నమ్మి పోయినాము. కొన్ని భూములు అమ్మి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాము. లాస్ట్కు విలీనం చేస్తుంటే కూడా సరే అక్క చేయని చెప్పి అనుకున్నాం, కానీ ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. పార్టీ లాస్ట్ బీఫామ్లు ఇస్తాం రండి, 3 రోజులు నామినేషన్ ఉంది, లోటస్ పాండ్కి పిలిచి పార్టీ ఎత్తేస్తున్నా పోటీ చేస్తలేమంటే ఆ రోజు కూడా 3 లక్షల పార్టీ డొనేట్ ఇస్తే తీసుకున్నది. ఇంత మూర్ఖురాలు మాత్రం దేశంలో ఎక్కడ ఉండదు. మీరు ఆంధ్ర ప్రజలకు కూడా చెప్తున్నాము, జగనన్న ఇంకా 100 ఏళ్ళు ఉన్న ఆయన ఎంబడే ఉంటాం. మాకు పదవులు వచ్చినా రాకపోయినా పెద్ద బాధ లేదు. తెలంగాణ ఉన్నా రాబోయే ఇక్కడ ఎలక్షన్లో తెలంగాణకి వెళ్ళి వచ్చి ఆమె ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తాం. మేము ఆమె ఎట్లా గెలుస్తుందో చూస్తాం. ఆమె ఇంత మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది, జాగ్రత్తగా ఉండని మమ్మల్ని మోసం చేసింది. ఎన్టీఆర్ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, లోక్సభ సభ్యులు కేశినేని శ్రీనివాస్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపీ ల్యాడ్స్ నిధులు 5 లక్షల రూపాయలతో ఆధునీకరించి జిల్లా అర్ధ గణాంకాధికారి కార్యాలయం, ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఎంపీ ల్యాడ్స్ నిధులు 8 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎంపీ ల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని నానిలు పాల్గొని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, అర్ధ గణాంక శాఖ సంచాలకులు బి గోపాల్ తదితరులతో కలిసి అర్ధ గణాంకాధికారి కార్యాలయాన్ని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, ఎంపీ ల్యాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఎంపీ కేశినేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కార్యకలాపాలు ఎంపీ లాడ్స్కు సంబంధించి అర్ధ గణాంకాధికారి కార్యాలయం కీలక పాత్ర పోషిస్తోందని, ఈ కార్యాలయం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వీలుగా జిల్లా అర్ధ గణాంకాధికారి కార్యాలయ ఆధునికీకరణకు అవసరమైన నిధులు అందించడం జరిగిందన్నారు. కలెక్టరేట్లో మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ సూచించారు. ఎంపీ లాడ్స్ నుంచి ఒక 5 లక్షలు సిపిఓ ఆఫీస్ రెనోవేషన్ కోసం మన ఆఫీస్ సిపిఓ గారు వాళ్ళ స్టాఫ్ నన్ను అడగడం జరిగింది. సరే, జనరల్గా మేము గవర్నమెంట్ని అడగాల్సింది పోయి గవర్నమెంట్ మమ్మల్ని అడిగింది, కనుక కాదనలేక మేము గవర్నమెంట్కి ఇచ్చాము. అది తక్కువ అయినప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్ స్టాఫ్ సిపిఓ ఆఫీస్ అండ్ ముఖ్యంగా ఎంపీ లాడ్ సీట్కి సంబంధించింది ఆ పనులు రెగ్యులర్గా నిరాటంకంగా జరగడానికి మా కంట్రిబ్యూషన్ ఉపయోగపడినందుకు సంతోషిస్తున్నా. అవకాశం వాళ్ళు నాకు ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎంపీ కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారు ప్రజాప్రతినిధులతో మంచి సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, క్షేత్రస్థాయిలో సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి తమదైన శైలిలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో దాదాపు 275 గ్రామాలకు మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు కలెక్టర్ చొరవే కారణమన్నారు. అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు చేసిన విజ్ఞప్తి మేరకు మంచినీటి ట్యాంకులకు ఎంపీ లాడ్స్ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పార్టీలు, కులాలు, మతాలు ఇలా దేంతో సంబంధం లేకుండా గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకుని ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్, ఎంపీ లాడ్స్ తదితర నిధులతో జిల్లా అభివృద్ధికి కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కలెక్టరేట్లో ఆధునీకరించిన అర్ధ గణాంకాధికారి కార్యాలయం, ఎంపీ లాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్లను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు వచ్చిన తర్వాత చాలా గొప్పగా మా అందరితో కోఆర్డినేట్ చేసుకుని చాలా మంచి పనులు చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లాలో. ముఖ్యంగా నా ఎంపీ నిధుల్లో ఆయన ఐడెంటిఫై చేసి చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంది సార్, మీరు కంపల్సరీగా ప్రతి గ్రామానికి ఒక మంచినీటి ట్యాంకర్ ఇస్తుందని చెప్పి ఆయన నన్ను అడిగినప్పుడు నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. కలెక్టర్ గారు ఇంత సూక్ష్మంగా ప్రాబ్లమ్స్ని గ్రాస్ రూట్ లెవెల్లో అర్థం చేసుకుని మాకు చెప్పి మాతో పని చేపిస్తున్నారంటే నిజంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఆయన పనితనం కానీ లేకపోతే ఆలోచన విధానం కానీ మరి దానికి నిదర్శనం ఇవన్నీ కూడా. దాంట్లోనే ఇప్పుడు దాదాపు 270 గ్రామాలకి వాటర్ ట్యాంక్ ఇచ్చామంటే అది కలెక్టర్ గారి యొక్క చొరవే నిజంగా కూడా. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి ఎక్కడెక్కడైతే నీటి ఎద్దడి ఉందో ఆ గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకుని పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకు అతీతంగా
అందరికీ మంచినీటి సదుపాయం అందాలని చెప్పి కలెక్టర్ గారి యొక్క భావంతో నన్ను అడగటం, వెంటనే నేను కూడా దాన్ని అర్థం చేసుకుని వెంటనే శాంక్షన్ చేసి వాళ్ళు 270 మంచినీటి ట్యాంకులు 270 గ్రామాల్లో ఎన్టీఆర్ జిల్లాలో ఇచ్చామంటే విజయవాడ పార్లమెంట్లో అది ఆయన చొరవ. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ గౌరవ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, కేసినేని శ్రీనివాసులు ఎంపీ లార్డ్స్ నిధులతో కలెక్టరేట్లో ఆధునీకరించిన భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఇందుకు ఎంపీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఎంపీ కేసినేని శ్రీనివాస్ సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయడం జరుగుతోందని, ఆయన కృషి కారణంగా ఏ కొండూరు తదితర ప్రాంతాల ప్రజలకు మంచినీటి ట్యాంకులను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. 2 అడ్వాన్స్డ్ అంబులెన్స్ల కోసం 28 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. అదేవిధంగా 15 నుంచి 20 రోజులుగా కృషి చేసి 24 కోట్ల రూపాయలతో కట్టలేరు బ్రిడ్జ్ నిర్మాణ పనులకు పరిపాలన అనుమతులు తేవడం జరిగిందని, త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. కార్యక్రమంలో సిపిఓ వై శ్రీలత, పంచాయతీరాజ్ ఎస్ఈఏ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ ఇంతియాజ్ పాషా, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ సిహెచ్ దుర్గాప్రసాద్, స్టాటిస్టికల్ ఆఫీసర్ డివిఆర్ ప్రసాద్, డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ సిహెచ్ సత్యనారాయణ, ఏడీఎం లలితాదేవి, సిపిఓ కార్యాలయ సిబ్బంది కె సాంబశివరావు, ఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎంపీ గారు కేసినేని నాని గారు ఇప్పుడే చెప్పినట్టు మా కలెక్టరేట్లో ఎంపీ లాడ్స్ ఫెసిలిటేషన్ సెంటర్ ఒక ఓల్డ్ బిల్డింగ్ రెనోవేషన్ చేద్దామని అనుకున్నప్పుడు వెంటనే అడగగానే నో అనకుండా వెంటనే 8 లక్షలు ఇచ్చి ఈరోజు ఇంత చక్కగా బ్యూటిఫుల్ బిల్డింగ్ అనేది రావడం, సార్ చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇందాక చెప్పినట్టు చాలా గ్రామాలకి సుమారు 275 గ్రామాలకి వాటర్ ట్యాంకర్స్ అన్న ఏ కొండూరు ప్రాంతంలో ఉండే ఏదైతే ఉందో అక్కడికి వాళ్ళందరికీ వాటర్ సప్లైలో కానీ అండ్ తర్వాత నిన్ననే ఒక 28 లక్షలు ఇచ్చి మన ఇది జీజీహెచ్లో 2 అడ్వాన్స్డ్ మన అంబులెన్సెస్ కానీ చాలా గొప్ప కార్యక్రమాలు అనేటువంటివి ఎప్పుడు అడిగినప్పుడు కూడా నో అనకుండా వెంటనే అనేటువంటిది ఇవ్వడం చాలా అతని యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటి చెప్తుంది. అండ్ ఒక 10-20 రోజుల నుండి సారు పర్స్యూ చేసి రీసెంట్గా ఎప్పుడుండో తిరువూరికి కట్టలేరు బ్రిడ్జ్ ఏదైతే ఉందో కట్టలేరు బ్రిడ్జ్ ఒక 24 కోట్లతో అడ్మిన్ శాంక్షన్ కూడా వెంటనే తెప్పించడం జరిగింది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తున్నారని, అందులో 103 ప్రతిపాదనలు 17 ప్రశ్నలు అజెండాలోకి వచ్చాయని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపుడి కాశీనాథ్ తెలిపారు. విజయవాడ శ్రీశ్రీ భవన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజా అవసరాలు సౌకర్యాలకు సంబంధించి కౌన్సిల్లో నిలదీస్తామని అన్నారు. కౌన్సిల్లో అజెండాల రాక తగ్గిందని ఆరోపించారు. ఎక్కడో అదనంగా నీళ్లు ఇవ్వమని అడగట్లా, ఆ వచ్చేటువంటి వాటర్ అయినా కనీసమైనటువంటి పద్ధతుల్లో అందించమని చెప్పనని కోరుతా ఉన్నాం. కానీ ఎక్కడ ఆ నీటిని మంచినీటిని అందించేటువంటి దాంట్లో ఈ 15 రోజులుగా నరకం చూసింది విజయవాడ నగరంలో 2 నియోజకవర్గాలు. సరే, తూర్పు నియోజకవర్గం అంటే బోరు వాటర్ కాబట్టి వాళ్ళు చేసుకున్న పాపం ఆ బోరు వాటరే తాగుతా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. కానీ ఈ 2 నియోజకవర్గాలకి కృష్ణమ్మ నీళ్లు అందించేటువంటి పరిస్థితిలో హెడ్ వాటర్ వర్క్స్ ఏర్పాటు చేసినటువంటి దాని ఫలితంగా వస్తూ ఉన్నటువంటి మౌలికమైనటువంటి సౌకర్యాన్ని కూడా అందించలేనటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ పుట్టిన తర్వాత రిపేర్లు లేకుండా పైప్ లైన్లు పగలకుండా ఏమీ లేనటువంటి స్థితిలో 15 రోజులు నీళ్ళు అందలేదు అని అంటే సిగ్గుందా, సిగ్గు లేదా, కనీసమైనటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పనేటువంటిది అనిపించట్లా. అందుకని ప్రజలు కూడా ఆలోచించమని చెప్పనని కోరుతా ఉన్నాం. రెండో విషయం, రాటిఫికేషన్ అని చెప్పనేటువంటి కొత్త సూత్రాన్ని కనిపెట్టారు ఇప్పుడు కార్పొరేషన్లో. ఈ రాటిఫికేషన్, ఇనాన్సిపేషన్ అని చెప్పనేది ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఎట్లా ఏ విధంగా ఉపయోగించాలని చెప్పనేటువంటి కనీసమైనటువంటి ఆలోచన కూడా ఉందా లేదా మీ కార్పొరేషన్ సెక్రటరీ చట్టం చూసి చెప్పాలి. సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్తో కలిసి చంద్రబాబు అమరావతి భూములను మాయం చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఇద్దరి తోడు దొంగల పన్నాగాలను ఛేదించే ఆ భూముల అన్యాక్రాంతం కాకుండా కాపాడింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగానే 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో అనిల్ గోపరాజు రచించిన
భ్రమరావతి కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఆదివారం జరిగింది. గాంధీనగర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో పుస్తకావిష్కరణలో భాగంగా అమరావతి 3 రాజధానుల అంశంపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుకు హాజరైన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఓ నాటకాల రాయుడు 420 అన్నారు. ఈ దొంగకు సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ జత కలిసి తోడు దొంగలుగా అమరావతి భూములను కాజేయాలని చూశారన్నారు. ఈశ్వరన్ ప్రస్తుతం జైల్లో ఉండగా చంద్రబాబు ఇటీవల జైలుకెళ్లి వచ్చాడని గుర్తు చేశారు. వీరిద్దరూ కలిసి భూములను కైవసం చేసుకునేందుకు పన్నాగం పన్నారన్నారు. అమరావతి భూములు కట్టబెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. అమరావతి భూములు అప్పచెప్పినందుకు చంద్రబాబుకు సింగపూర్లో హోటల్ నిర్మాణం చేపట్టేందుకు ఈశ్వరన్ ముందుకు వచ్చారని వెల్లడించారు. తాము మొదటి నుండి చర్చా వేదికలపై అమరావతి పేరిట జరుగుతున్న వంచనన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదనే సదాలోచనతోనే 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రబాబు ఆడేటువంటి నాటకం, చంద్రబాబు అనేటువంటి వాడు ఒక నాటకాల రాయుడు, ఒక 420 పుట్టిందే 420, 4వ నెల పుట్టాడు 20వ తారీఖున, 2 కలిపితే పక్కన పెడితే 420. ఆ 420కి మరొక 420 తోడయ్యాడు, ఆయన ఈశ్వరను. ఆయనకి కట్టబెట్టాడు. ఈ 31,000 ఎకరాల భూమిని అతని కట్టబెడతానికి తీసుకొచ్చాడు. ఈశ్వరన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నిన్నటి వరకు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. అంటే ఈ తోడు దొంగలు ఒకే రకమైనటువంటి పక్షులు ఒకే గూట్లో చేరతాయట. అదే ఇంగ్లీష్లో కూడా చెప్తారు కదా, అదే తరహాలో ఈ ఇద్దరు కలిసి ఈ రాజధాని భూముల్ని కైవసం చేసుకుంటానికి చేసినటువంటి పన్నాగంలో భాగం. డబ్బులు ఇస్తాడట, ల్యాండ్ ఇస్తాడట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆయనకే కట్టండి అని చెప్తాడట ఈశ్వరన్కి. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు కట్టేవాళ్ళు లేరా? ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయగలిగినటువంటి భారతదేశ శాస్త్రవేత్తలు అందరూ ఎంతోమంది ఉంటే వాళ్ళందరినీ కాదని చెప్పేసి సింగపూర్ బయలుదేరి వెళ్ళినటువంటి ఈయన, సింగపూర్లో హోటల్ కట్టుకుంటానికి ప్రయత్నం చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి భ్రమలు కల్పించినటువంటి పద్ధతిలో తీసుకున్నటువంటి వైనమే ఇవాళ ఈ అమరావతిని ఇంత సర్వనాశనం చేయటం అనేటువంటిది. నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు హైదరాబాద్లో కొంతమంది. అబ్బా హైదరాబాద్ బ్రహ్మాండంగా అమరావతి ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారంట అయ్యి అనేటువంటి చెప్పారు. నాకు ఉండేటువంటి క్లాస్మేట్స్ వాళ్ళందరూ. సరే ఒకరోజు రండిరా అని చెప్పేసి ఆ 10 మందిని పిలిచుకొస్తే వాళ్ళని అందరినీ కూడా అమరావతి ప్లేస్కి తీసుకెళ్తే ఎక్కడున్నాయి బిల్డింగ్లు అంటే తుప్పలు, గుట్టలు, ఎందుకు పనికిరానటువంటి ఎడారిలాగా ఉండేటువంటి భూమి కనబడింది. కట్టనటువంటి పద్ధతిలో ఉండేటువంటి బిల్డింగులు, వెళ్ళ కూడా వేయనటువంటి బిల్డింగులు 4 కనబడి. ప్రస్తుతం సింగపూర్లో ఆర్థిక నేరాల మీద విచారణ ఎదుర్కొని నేడో రేపో జైల్లోకి వెళ్ళబోతున్న ఎస్ ఈశ్వరన్ అనే ఒక మంత్రి గారిది. ఆయన సిఫార్సు చేశారనమాట బాబు గారికి. బాబు గారు మనం ఈ కన్సార్టియం ఏర్పడింది, మీరు దాన్ని చూసుకోండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వివాదాస్పద స్విస్ ఛాలెంజ్ సిస్టంతో ఈ కన్సార్టియంకి 1691 ఎకరాలను దారాదత్తం చేశారు. అదొక స్కామ్. అది ప్రపంచంలో చేసినంత వరకు విలువైన భూమిని ఎటువంటి టెండర్లు లేకుండా దారాదత్తం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఇటువంటి అనేక అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలకు పాల్పడి అమరావతిని అన్యాక్రాంతం చేయబోయారు. అయితే సమయం మంచిదండి, కాలం మంచిది, ఒక మంచి తీర్పు ఇచ్చింది. ఫలితంగా ఏమైందంటే అమరావతి భూములకు రక్షణ కలిగింది. దీనికి సంబంధించి అనిల్ గారు ఒక చక్కటి పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత మన పెద్దలంతా కూడా దానికి సంబంధించి వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. ఇది కొలంబస్ అమెరికాని కనిపెట్టినట్టు, వాస్కోడి గామా ఇండియాని కనిపెట్టినట్టు ఆయన మారుమూలకి వెళ్ళి దాన్ని కనిపెట్టగలిగారు. కనిపెట్టి తీసుకొచ్చి మన ఎత్తున పెట్టారు. దీన్ని తీసుకొచ్చి అసలు రాజధాని కట్టడం ఏంటి అని, అసలు దీని మీద ఒక కృత్రిమ రాజధానిలో దీన్ని తయారు చేసి జనం మీద రుద్ది ఒక మహానాటకం మొదలుపెట్టారు. దీనివల్ల ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఉపయోగం లేకపోగా చంద్రబాబు గారికి చాలా ఉపయోగం జరిగింది అప్పట్లో. దానికోసం దీనికి వెనకాల ఇంకొక చిన్న కథ ఉంది. హైదరాబాద్లో హైటెక్ సిటీలో కూడా ఇలాంటి స్కామ్ చేశారని చెప్తారు. అక్కడ ముందే భూములు కొనిపెట్టుకుని తర్వాత అక్కడ హైటెక్ సిటీ ప్రకటిస్తే ఆ భూముల రేటు చాలా పెరిగినాయి. అలాంటి స్కీమే ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారనేది
ప్రధాన ఆరోపణ ఇక్కడ. తర్వాత అమరావతి వల్ల ఏపీకి ఉపయోగం ఉంటుందా ఉండదా, ఇది నష్టమా, దీని మీద కూడా ఈ పుస్తకంలో నేను వివరంగా రాశాను. ఈ అమరావతి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తుంది అనేది ఒకటి వీళ్ళు చెప్తారు. అసలు ఆ రాజధానికి చెప్తున్న అమరావతిలోనే ఎలాంటి అభివృద్ధి లేదు. అసలు అభివృద్ధి లేని ప్రాంతం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తుంది? ఇంత చిన్న లాజిక్ కూడా చంద్రబాబు గారు వాళ్ళు ఆ బ్యాచ్ మిస్ అయిపోయారు. తర్వాత ఈ అమరావతిని నెత్తి మీద పెట్టుకుంటే అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి 1,50,000 కోట్లు దీనికి ఎస్టిమేషన్ వేశారు. అది ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణంతో ఈ 5 లక్షల కోట్లకు చేరుతుంది. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ఎనలేని సేవలు అందిస్తోందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల రూపాయల వరకు పెంచి ఓ ప్రభంజనాన్ని సృష్టించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 20వ డివిజన్ ప్రజల కోసం చేపట్టిన ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ 20వ డివిజన్ కార్పొరేటర్ అడప శేషు ఆధ్వర్యంలో కృష్ణలంక పొట్టి శ్రీరాములు కార్పొరేషన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సెంటినీ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సెంటినీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మువ్వా విష్ణు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్ పుప్పాల కుమారి, అవినాష్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మేయర్ 21వ డివిజన్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఈ డివిజన్ కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు సెంటినీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ జనరల్ మెడికల్ క్యాంపులో పరీక్షలు నిర్వహించుకుని తగు మందులు పొందాల్సిందిగా డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని 25 లక్షల రూపాయల వరకు పెంచి రాష్ట్ర చరిత్రలో ప్రభంజనం సృష్టించింది అన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఒక 50 అడ్మిషన్లు కూడా అప్లికేషన్స్ కూడా ఫిలప్ చేయడం జరిగింది. చక్కగా ఈ కృష్ణలంక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ సెంటినీ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఈరోజు వచ్చి వాళ్ళు కూడా దగ్గరుండి పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు మనకి ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షలు చేయటం ఒక ప్రపంచనంగా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద ఏదైతే క్యాన్సర్ కానీ అలాగే మనకి ఏదైతే కిడ్నీ వ్యాధులు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఒక 3-4 సార్లకే ఆ 5 లక్షలు వాళ్ళకి అయిపోవటం కానీ తర్వాత చాలా ఇబ్బందిగా వాళ్ళు ఏదైతే ఆ మెడిసిన్ కానీ లేకపోతే వాళ్ళు టెస్టులు కానీ ఏ రకంగానైనా ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో 25 lakhs చేయటం అన్నది జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు అదర్ రాష్ట్రాల్లో కూడా ఇది వినియోగించుకునే విధంగా ఈరోజు డయాలసిస్ పేషెంట్లకి ఇదొక వరంగా మనం తెలియజేయచ్చు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో దేవినేని అవినాష్ని గెలిపించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బోటకం మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దు అంటూ హితవు పలికారు. తన డివిజన్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సెంటినీ హాస్పిటల్ చే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. శ్రీలంక ప్రాంతంలో సెంటినీస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మరి మా ఇన్ఛార్జ్ వర్యులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మీరు గత 4 సంవత్సరాలుగా ప్రజల వద్దనే ప్రజలకు ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, ప్రజలకి పేద బడుగు బలహీన వర్గాలకి ఏం చేస్తే బాగుంటుంది అని నిరంతరం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ ప్రాంతంలో అవినాష్ గారు ఇన్ఛార్జిగా వచ్చిన రోజు కాడి నుంచి కూడా నిరంతరం ప్రజల దగ్గరే ప్రజల వద్దకే ఉంటూ కోవిడ్ వచ్చినటువంటి 2 సార్లు కూడా 2 పర్యాయాలు కూడా ఇప్పటికీ కూడా గడప గడపనైతేనేమి ఎవరైతే సమస్య పట్ల ఎవరన్నా ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ 5 నిమిషాల్లో వచ్చే స్పందించేటువంటి కార్యక్రమం అయితేనేమి నిరంతరం పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం గమనించాలా. మంగళగిరిలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పసుపు జెండా ఎగురుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ముందు మద్యం దుకాణాలు తీసేస్తామన్న జగన్ మాట నిలబెట్టుకోకుండా మోసం చేశారని విమర్శించారు.
ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, చివరకు మద్యం ధర కూడా పెంచి పేదల బతుకులను నాశనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ సమక్షంలో పలువురు నాయకులు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వారికి నారా లోకేష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 72 రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది. మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు. ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పాడు? మద్యం దుకాణాలు తీసేస్తా అన్నాడు. తీశాడా తల్లి? లేదు. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడని. ఇప్పటికీ 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, డీజిల్ ధర పెంచారు, చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. ఏం క్వార్టర్ బాటిల్ ధర తగ్గించాలా? అందరు ఫుల్ జోష్లో ఉన్నారబ్బా. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో నన్ను చూసి బడ్జెట్లో అయితే డబ్బులు కేటాయించారు. ఇన్ని వేల కోట్లు మంగళగిరి అభివృద్ధి కోసం ఖర్చు పెడతాను. ఒక్క ఇల్లు గట్ల, ఒక డ్రైన్ సరిగేలా. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా అందరూ అడిగే సమస్య ఒకటే, కనీసం మా డ్రైన్లు బాగు చేయండి అని. ఎన్నికల ముందల కొండపోరం బొక్కు కానివ్వండి, అటు ఇరిగేషన్ భూమి కానివ్వండి, ఎండోమెంట్ భూమిలో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూముల్లో అన్ని రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్క భూమి కూడా చేయలేదు తల్లి. పార్లమెంటు సభ్యుడిగా 10 ఏళ్ల పాటు తన వంతు కార్యక్రమాలు నిర్వహించానని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. గుంటూరులో కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదు, రాజకీయాలకు బ్రేక్ తీసుకుంటున్నా, పూర్తిగా బిజినెస్ పై దృష్టి సారిస్తా. రాముడు 14 ఏళ్ల వనవాసం వెళ్లి పరాక్రమవంతుడిగా తిరిగొచ్చారు, నేను కూడా అలాగే తిరిగొస్తా, అవకాశం దొరికితే మళ్లీ పోటీ చేస్తానని పేర్కొన్నారు. Legislative branch is not a full-time job, and it's not something that you'd have to be in continuously. Now I'm taking a break to look after my family and look after my business. Malla avakasam vaste malla వచ్చేదానికి రెడీగా ఉంటానని అనుకుంటున్నాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేదు సార్ ఎంపీ గారు. 2 years back మా ఫాదర్ రిటైర్ అయినారు చైర్మన్గా. నాకు బాధ్యతలు పెరిగినాయి దానివల్ల. అండ్ బిజినెస్ రూట్ తీసుకున్నా కూడా ఇప్పుడు మా గురించి మీకు తెలిసిందే, అమర్ రాజా గురించి. అమర్ రాజా is there to serve the country also. ప్రస్తుతానికి we have 17,000 employees, 16 businesses, 14,000 crores turnover. Last year state taxes 1,200 crores కట్టాము. కేంద్రంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని, రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని గెలిపించి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలు వినియోగించుకోవాలని మైలవరం బీజేపీ కన్వీనర్ నూతలపాటి బాలా అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందే అని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, ఆయుష్మాన్ భారత్ కార్డు వివరాలు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ గురించి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్లో 14 రకాల టెస్టులు, 16 రకాల మందులు ఇస్తున్న సంగతి కూడా వాలంటీర్లకి కూడా తెలియకపోవడం దారుణమని పేర్కొన్నారు. గ్రామాల్లో 2 గేదెలు అంటే ₹1,00,000, 4 గేదెలు ఉంటే ₹1,50,000, 6 గేదెలు ఉంటే ₹2,00,000 ఇస్తారని సంగతి కూడా కొన్ని గ్రామాల ప్రజలకు తెలియకపోవడం నిజంగా విడ్డూరంగా ఉందని వాపోయారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వాల పథకాల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారని, గ్రామాల్లో చర్చించుకుంటున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని, ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని గెలిపించి ప్రజలు ఈ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో
ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేయబోతున్నట్లు బాలా మీడియా సమావేశంలో వెల్లడించారు. పేదల కోసం ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకువెళ్తామని తెలియజేశారు. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో 2 లక్షల రూపాయల కార్డు ఉంటే కుటుంబంలో ఒక వ్యక్తికి ఉపయోగపడుతుంది, రెండో వ్యక్తికి ఉపయోగపడదు. కానీ 5 లక్షల రూపాయల కార్డు అందరికీ ఉపయోగపడుతుంది. అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉపయోగపడుతున్న విషయం. దీన్ని అర్థం చేసుకుని కూడా ప్రజలకు ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. మరి ఒక్క విషయమే కాదు, మన కొండపల్లి మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ అయిన తర్వాత G+3 ఇల్లు అనేది వచ్చు. అసలు కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్థమైతేనే కదా నాయకులకి ఇక్కడ ఎంతసేపుడికి ఓట్లు నోట్లు తప్పితే ప్రజలకి బాధలు తెలియదు అనే విషయం ఇవాళ గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. మోడీ గ్యారంటీ బస్సుకి మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఇప్పటికైనా సరే ప్రజలందరినీ కూడా ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ప్రజలందరూ కూడా ఇవాళ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. ప్రభుత్వ పథకాల గురించి మనం ఫోన్లో కొట్టుకుంటే అన్నీ కూడా మనకు తెలుస్తాయి. మనం ఇవాళ సచివాలయాలకు వెళ్ళి మనంతటా మనమే ఇవాళ పథకాలకు అప్లై చేసుకొని 26 రూపాయలు అప్లై చేసుకుని ఇంకా నెలకు దాన్ని కంటిన్యూ చేస్తారు. కాబట్టి ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకొని మనకెవరు చెప్పరు, మనమే భాగస్వామ్యం అవ్వాలి. మనం ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క పథకాల్లోకి భాగస్వామ్యం అవుతామో అప్పుడు అవినీతి అనేది ఉండదు. మనం అభివృద్ధి చెందుతాం. మనం అభివృద్ధి చెందబట్టి భారతదేశం అభివృద్ధి చెందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ ద్వారా ఇవాళ ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. సమాజ సేవలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భావాలు ప్రజలకు వివరించడంతో అనేక అంశాలు ప్రస్తావనకు మన్ కీ బాత్ ఒక వేదిక అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ తప్పనిసరిగా వీక్షించాలని సూచించారు. విజయవాడ పూర్ణానందంపేటలో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోడీ మన్ కీ బాత్ వీక్షించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పురంధరేశ్వరి మాట్లాడుతూ ముస్లిం మహిళల సమక్షంలో మన్ కీ బాత్ వీక్షించడాన్ని గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో యువత సాధిస్తున్న విజయాలు ప్రస్తావిస్తున్నారన్నారు. మన్ కీ బాత్ ద్వారా దేశవ్యాప్తంగా మన సాంస్కృతిక వైభవం కూడా ప్రధాని నోట వినే అవకాశం కలుగుతుందన్నారు. గత వైభవం, భవిష్యత్తులో మనం సాధించబోయే విషయాలు తెలుసుకుంటున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా భారతీయులు అందరూ ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని నిర్వహించే మన్ కీ బాత్ ను వీక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఒక అరుదైనటువంటి సంఘటన యావత్ భారతదేశం కూడా దాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయులందరితోటి కూడా వారు సంవాదించేటువంటి కార్యక్రమం మన్ కీ బాత్, అంటే మనసులోని మాట అని చెప్పి దీనికి నామకరణం చేయడం జరిగింది. వారు ప్రధాని అయిన దగ్గర నుండి నేటి వరకు కూడా ప్రతి నెల చివరి ఆదివారం తప్పకుండా దేశవాసులతోటి వారు తన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో, అదేవిధంగా సమాజానికి దేశానికి ఉపయోగపడేటువంటి అనేక విషయాలు వారు భారతీయులతో పంచుకోవటం మాత్రమే కాకుండా భారతీయులకు కూడా ఒక స్ఫూర్తినిస్తారు, మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అని. ఇప్పుడు దేశం కావచ్చు, సమాజం కావచ్చు, అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి పర్యావరణకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మహిళాభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, పేదల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా సమాజ సేవ ఏ రకంగా మనం సరికొత్త విధానంగా ఆలోచిస్తూ మనం ఎక్కువ మందికి రీచ్ అవుతూ వారికి సేవ చేయొచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా స్పృశిస్తూ నరేంద్ర మోడీ గారు తన భావాల్ని దేశవాసులతోటి పంచుకునేటువంటి ఒక చక్కటి కార్యక్రమం. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. దేశ ప్రధానిగా వారు ఒక రకంగా చెప్పాలంటే మనకి దిశానిర్దేశకత్వం చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇటువంటి సమస్యలు కనుక మనం ఎదుర్కొన్నట్లయితే అప్పటికే వాటిని పరిష్కరించినటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు చూపినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ మన వంతు కృషిగా మనం ఏ విధంగా సమాజ సేవ చేయొచ్చు,
అవసరంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా ఆదుకోవచ్చు అనేటువంటి అంశాల మీద వారు మనకి దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి భారతీయులందరూ కూడా దీన్ని ఖచ్చితంగా చూడవలసినటువంటి ఒక కార్యక్రమంగా నేను భావిస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీహార్ రాజకీయ ఉత్కంఠకు ముగింపు, ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీఏలోకి చేరిన నితీష్ కుమార్ 9వ సీఎంగా ప్రమాణ స్వీకారం. జగన్ రెడ్డి అర్జునుడు అభిమన్యుడు కాదు, భస్మాసురుడు. నెల్లూరు రా కదలిరా సభలో చంద్రబాబు నిప్పులు. శక్తివందన్ పేరుతో మహిళలతో దగ్గుబాటి పురంధరేశ్వరి సమావేశం. ప్రధాని అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలన్నీ ప్రాంతీయ పార్టీలు తమ ఘనతగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపాటు. భ్రమరావతి కథలు పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి. చంద్రబాబు సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్తో కలిసి తోడు దొంగలై అమరావతి భూములు కాజేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారంటూ ధ్వజం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.